సో ఫైనల్లీ ఇప్పుడు చాలామంది డబ్బులు సంపాదిస్తున్నారు, సేవ్ చేయాలి అనుకుంటారు, వెరీ ఫైన్, కానీ ఖర్చులు తగ్గించుకోవాలి సేవ్ చేయాలంటే అంటారు. ఇది కరెక్టా రాంగా? ఖర్చులు తగ్గించుకోవడం అనేది కరెక్ట్ కాన్సెప్టా? సో ఖర్చులు అనేది ఏవైతే ఉంటాయి కదా, నిజంగా చెప్పాలనంటే తగ్గించుకోవాలి అండ్ దాని తర్వాత సేవ్ చేయాలి, ముంగడికి వెళ్ళాలి. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది వచ్చేసి ఏంటంటే ఇన్కమ్ వాల్యూ కూడా పెంచుకోవాలన్నమాట, రైట్? సో ఈ రెండు కూడా కవర్ చేద్దాం మనం. ఒకటి ఏంటంటే ఖర్చులు అనేది తగ్గించుకొని సేవ్ చేసి ఎట్లా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, లేదు అని అంటే మీరంతా కూడా ఖర్చులు రీజనబుల్గా ఉన్నాయంటే ఇన్కమ్ వాల్యూ ఎట్లా పెంచుకోవాలి. ఫస్ట్ దీనికోసం ఖర్చులు అనేది ఫస్ట్ వచ్చేసి బేసిక్ నీడ్స్, గ్రాసరీ, ఎలక్ట్రిసిటీ, వాటర్ అండ్ క్లోత్స్ ఎక్సెట్రా. వాట్ ఎవర్ షాపింగ్ మనం చేయనికపోతుంటాం కదా, ఎప్పుడన్నా పోయినప్పుడు నేనేమంటానంటే అక్కడ పోయే ముందే ఇంట్లో కూర్చొని లిస్ట్ అంతా రాసుకొని ఆ లిస్ట్ పట్టుకొని అక్కడ షాపింగ్ మాల్లోకి వెళ్ళి దాని తగ్గట్టే కొని రావాలి. వితౌట్ లిస్ట్ అక్కడ పోయారు అనుకోండి, సంబంధం లేకుండా అన్ని కొనిపడేసేసుకొని వచ్చేస్తారనమాట. ఇది ఫస్ట్ టిప్. చాలా సింపుల్. లిస్టుతోనే బయట కాలు పెట్టాలి, లేదంటే వద్దు. ఇంకోటి కూడా ఉందండి, డబ్బులు అనేది ఏటీఎం కార్డులు, డెబిట్ కార్డులు తీసుకోకుండా లిస్ట్ రాసుకున్న తగ్గట్టు యావరేజ్ బడ్జెట్ క్యాష్ తీసుకొని పోతే కూడా అంతే ఖర్చు పెట్టుకొని వస్తారు. ఇది సూపర్. లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది చిన్నవి కానీ చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి లేకుండా క్రెడిట్ కార్డులు పెట్టుకొని, డెబిట్ కార్డులు పెట్టుకొని, గూగుల్ పేలు, ఫోన్పేలు పట్టుకొని ఆ లిస్ట్ కూడా రాసుకుంటూ ఆడికి పోతే ట్రాలీ పట్టుకొని ఎయ్ అని చెప్పేసి ట్రాలీ మొత్తం నింపేసుకొని పోతుంటారు అనమాట. అట్లా వేయకుండా ఇట్లా వేస్తే చాలా బాగుంటుంది. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది ఇంపల్స్ పర్చేస్. అంటే మనకు అవసరం ఉన్నదే మనం కొంటున్నామా, లేదంటే ఎమోషన్ బేస్డ్ కొంటున్నామా? నీడ్ బేస్డ్ ఆర్ ఎమోషన్ బేస్డ్? నీడ్ బేస్డ్ అంటే ఇప్పుడు ఇవి అవసరాలు, ఎమోషన్ బేస్డ్ అంటే ఇప్పుడు అవసరం లేదు కానీ అది ఉంటే నాకు ఇష్టము. ఓకే, సో ఎమోషన్ బేస్డ్ ఖర్చు చేయకుండా నీడ్ బేస్డ్ ఖర్చు చేస్తే కూడా మనకు డబ్బులు సేవ్ అవుతాయి. మూడోది ఎంటర్టైన్మెంట్. రెస్టారెంట్స్, మూవీస్, వెకేషన్స్ ఏవైతే ఉంటాయి కదా, దీనికంటూ ఒక ఫిక్స్డ్ బడ్జెట్ పెట్టుకొని ఆ బడ్జెట్లోనే వెళ్ళి మనం ఎంజాయ్ చేస్తే కూడా అప్పుడు బాగుంటుంది. ఇప్పుడు ఏ సినిమా రిలీజ్ అయితే ఊరుకోవడము, ఏ కొత్త రెస్టారెంట్ ఇన్స్టాలో రీల్స్ రావగానే అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయడము, పోవడము, అండ్ ఏ వెకేషన్కి కొంతమంది రీల్స్ చూస్తుంటాం అనమాట, బాలి వేరు, మాల్దీవ్స్ వేరు, నేను కూడా ఉరకడము, ఇవన్నీ కూడా మళ్ళీ వేస్ట్ ఖర్చు అయిపోతున్నాయి. ఈఎంఐలు కూడా రెండు కాన్సెప్ట్లు ఉంటాయి. ఒకటి వచ్చేసి ఏంటంటే లయబిలిటీస్ ఈఎంఐ, అసెట్స్ ఈఎంఐ. లయబిలిటీస్ ఈఎంఐ అంటే ఫోను ఆర్ కారు ఆర్ వాట్ ఎవర్ ఇంకా కొన్ని ఉంటాయి లయబిలిటీస్ వస్తువులు, అవన్నిటికీ మనం ఖర్చు పెడుతున్నాం కదా, వాళ్ళ వాల్యూలు అనేది పెరగవు, తగ్గిపోతాయి. దానికి ఈఎంఐ కట్టుకుంటే పోతే వేస్ట్. అదే అసెట్స్కి అంటే ల్యాండ్ పైన మీరు ఏదైనా లోన్ తీసుకున్నా, లేకపోతే ఒక ప్రాపర్టీ పైన లోన్ తీసుకున్నా కూడా ఇది మంచి ఈఎంఐ అంటారు అనమాట. నేను ఒకటే చెప్తానమాట, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇక్కడ ఉంది. ఓకే, ఇవన్నీ కూడా మెట్లు అనమాట. సో ఒక్కొక్క స్టెప్ ఎక్కుకుంటే మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి వెళ్ళాలి. సో ఈ మెట్లు అనేది ఏంటంటే సేవింగ్ అనేది చేసి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే ఇట్లా మనం రీచ్ అవుతాం. కానీ చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా, సేవింగ్ అనేది చేయకుండా, ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఈఎంఐస్ అనేది పెంచుకుంటున్నారు కదా, మెట్లు ఎక్కితేలే గుంతలలో దుంకుతున్నారు. కారు ఒక గుంత, ఫోన్ ఒక గుంత. ఈ గుంతలకి ఎప్పుడు పడి భూమి పైనకి వస్తారు, ఈ భూమి పై నుంచి ఎప్పుడు మెట్లు ఎక్కేసి ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి చేరుకుంటారు. సో అందుకోసమే ఈ గుంతలకి కొంచెం బయటికి రండి. ఎమోషన్ బేస్డ్కి వెళ్ళేసి కొనేసి ఈఎంఐలు అనేది పెట్టుకొని పోకండి. ఎందుకంటే మార్కెట్ కూడా ఏముందంటే 0 డౌన్ పేమెంట్ ఈఎంఐ అంట. అంటే మీకు ఏం అవసరం లేదు, ఐఫోన్ కొనాలా రండి, ఇన్స్టెంట్గా మీ యొక్క వాట్ ఎవర్ సివిల్ స్కోర్ చూపెట్టండి, ఫోన్ తీసుకొని పోండి అంటారు. అంటే 0 డౌన్ పేమెంట్కి అనేది వాళ్ళు తీసుకొచ్చి మనకు టెంప్ట్ చేసేసి మన గుంతలలో పెట్టేస్తున్నారు అనమాట. సో అది చేయొద్దు. నెక్స్ట్ కార్ అనేది కూడా ఎలా ఉండాలంటే, ఈ మధ్యకాలంలో మనకి ఓలా, ఊబర్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, గొప్ప గొప్ప రిచ్ పీపుల్ దగ్గర కూడా కార్ లేదండి. వారన్ బుఫెట్ దగ్గర కూడా కార్ లేదనమాట. ఎవరైతే ఓలా, ఊబర్ క్రియేట్ చేసి వాళ్ళ దగ్గరనే కార్ లేదు. ఎందుకంటే ఇవన్నీ వాడుకొని వాళ్ళు డబ్బులు సేవ్ చేసుకొని ఇంకా గొప్ప వాళ్ళు అవుతారు. మనం ఏంటంటే చూపించుకొని కార్ అనేది కొనిపడేసేసి దాన్ని ఏదో వారానికి 2-3 సార్లు వాడతాం, దానికి ఈఎంఐనే ఎక్కువ కడతాం మనం. ఓకే, సో అందుకోసం కారు కూడా కొత్తది కొనకుండా ఒక సెకండ్ హ్యాండ్ అనేది కొనండి. వాట్ ఎవర్ ఈఎంఐ ఆర్ ఈఎంఐలో ఏదైనా పోవాలనుకుంటారో మన మంత్లీ ఇన్కమ్లకి 30% ఆ ఈఎంఐకి బడ్జెట్కి అనేది ఉండాలి. ఈరోజు ఏమవుతుందనంటే మన నెసెసిటీస్ ఇవన్నిటికన్నా ఈఎంఐ ఎక్కువైపోతుంది. తీరా అప్పు చేసుకోవాలి మంత్ ఎండింగ్ రాగానే. కొంతమంది ఉంటారు 30 రోజులు, 1st-కి 5th లోపల జీతం పడుతుంది, అండ్ 5th నుంచి 10th లోపల జీతం అయిపోతుంది, అండ్ నెక్స్ట్ 20 days మళ్ళీ అప్పులు అడుగు కూడా కూస్తారు. ఎందుకంటే ఇదే బ్యాడ్ ఫైనాన్షియల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఎడ్యుకేషన్. ఈరోజు పెద్ద పెద్ద స్కూళ్ళల్లో, కాలేజీలలో కూడా మేనేజ్మెంట్ సీట్ పెట్టేసి మా పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ అని చెప్పేసి డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారు. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చొప్పున ఏమైతుంది తెలుసా, ఆ కాలేజ్ కనుక మంచిది వెళ్ళింది అనుకోండి, వీడు కనుక మంచి చదివిండి అనుకోండి, మంచి కంపెనీలో జాబ్ వస్తుంది, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వర్కౌట్ అయింది అంటే. కానీ అది వర్కౌట్ కాదండి. మంచి కంపెనీలో జాబ్ వచ్చినా కూడా ఇన్వెస్ట్ చేసిన దానికి తక్కువనే వస్తుంది అది. ఓకే, రాదర్ దెన్ ఆ ఎడ్యుకేషన్ అట్లా మైండ్ సెట్ ఉండడం కన్నా వీళ్ళకి నార్మల్ కాలేజీలోనే
డబ్బులు అనేది ఖర్చు పెట్టేసి నార్మల్ స్కూల్ అనేది ఖర్చు పెట్టేసి ఇంకా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో ఆ డబ్బుని తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తే లైక్ స్కిల్స్, పబ్లిక్ స్పీకింగ్, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇలాంటి దాటిపైన ఇన్వెస్ట్మెంట్ చేస్తే వీళ్ళు చాలా గొప్పగా అవుతారు అనమాట. ఇక ఫైనల్గా మ్యారేజ్లు కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి ఉన్నాడు 25 years వరకు వాడు ఏం చేసిండంటే రూపాయి సేవ్ చేసుకున్నాడు, ఒక 5-10 లక్షల రూపాయలు జమ చేసుకున్నాడు. అండ్ తీరా అమ్మాయిని చూశారు, మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ చెప్తున్నాను నేను. అమ్మాయిని చూసిన తర్వాత అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఒక 10 లక్షలు కట్నం, 20 లక్షలు కట్నం అన్నారు, వాట్ ఎవర్. సో ఇప్పుడు వీడు పెళ్లి చేసుకోవాలి కదా, బడ్జెట్ 20 లక్షలు అయింది, ఫంక్షన్ హాల్. వీడు 10 లక్షలు సేవ్ చేసుకుందని అనేది ఫంక్షన్ హాల్కి. అమ్మాయికి కట్నం ఇచ్చారు కదా, ఎందుకు ఇస్తారు జనరల్గా? ఏదైనా అమ్మాయి వాళ్ళ సైడ్ అబ్బాయికి ఎందుకు ఇస్తారు? జస్ట్ అమ్మాయి వెళ్తుంది కాబట్టి ప్లస్ ఇంకా అమ్మాయి ఆ ఇంట్లో వెళ్ళినాక హ్యాపీగా ఉండాలి, ఆ ఖర్చులకి వాట్ ఎవర్ కాన్సెప్ట్ అది. కానీ ఇక్కడ ఏం చేసారు, అమ్మాయి దగ్గర నుంచి వచ్చిన 10 లక్షలు కట్నం అండ్ వీడి దగ్గర ఉన్న 10 లక్షలు 20 లక్షలు చూపించుకోనికే పెళ్లికి ఖర్చు పెట్టుబడేసి. పాపం అమ్మాయి జీవితం ఇక రోజు అంతే సంగతి, అండ్ వీడి జీవితం కూడా అంతే సంగతి. అంటే ఏంది, నెలకు తిరిగేసరికి వీడికి ఈఎంఐ కట్టలేక ఇంకా ఖర్చులకి రిలేటెడ్ పోవడానికి ఇలా చేసుకోవాలి. అదే 20 లక్షలు ఆ ఒక్కరోజు సాటిస్ఫాక్షన్ కోసం కొంచెం కంట్రోల్ చేసుకొని చిన్నగా పెళ్లి చేసుకొని ఆ మినిమం ఒక 17 లక్షలు తీసుకెళ్ళి ఒక ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇద్దరు కలిసి లైఫ్ ఎంత బాగా లీడ్ చేయగలుగుతారు. కాకృతి ఇది. సో ఇవి చెప్పడానికి చాలా బాగానే ఉంది, మీకేంది అని అంటారు. కానీ నేను కూడా అలాంటి మిస్టేక్స్ చేసే ఈరోజు రియలైజ్ అయ్యి నేను కరెక్ట్ చేసుకొని ముంగడికి వెళ్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ చెప్పిన నా మిస్టేక్సే బై ద వే ఓపెనే చెప్తున్నాను, ఎందుకంటే మనం అవన్నీ తప్పులు చేసినాం, మీరు చేయొద్దని చెప్తున్నాం మేము అంతే. ఎక్కువ ఖర్చులు ఆడంబరాలకు పోకుండా చాలా తక్కువ ఖర్చుతో మినిమల్గా అయిపోయి సేవింగ్స్ అనేవి ఎక్కువ చేసుకుంటే ఫ్యూచర్ సెక్యూర్డ్గా ఉంటుంది, బాగుంటుంది. సో అందుకోసమే ఇవన్నీ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేస్తామనంటే ఒకటి ఖర్చులు అనేది తగ్గించుకోవడానికి ఇందాక చెప్పిన. ఇప్పుడు ఏం చేయాలంటే ఇన్కమ్ వాల్యూ పెంచుకోవాలి. ఇన్కమ్ వాల్యూ ఎట్లా పెంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఇన్కమ్ వాల్యూ పెంచుకోవడానికి 1-2 కాదు, చాలానే టిప్స్ చెప్తాను. ఫస్ట్ చాలా ఇంపార్టెంట్. ఒకప్పుడు రాక్షసులు అండ్ దేవతలు ఇద్దరు కూడా సముద్రం మధ్యలో ఒక నాగుపాము, ఒక కొండ ఇట్లా అక్కడి నుంచి ఇక్కడి నుంచి లాగడం తెలుసు కదా ఇది మీకు, రైట్? సో ఒక సైడ్ నుంచి రాక్షసులు లాగుతున్నారు, ఇంకో సైడ్ నుంచి దేవతలు లాగుతున్నారు. ఒక్కొక్క ఐటమ్ వస్తుంది. కొద్దిసేపు అయిన తర్వాత లక్ష్మీమాత వచ్చిందనమాట. వచ్చిన తర్వాత రాక్షసులు అంటున్నారు నాకు కావాలి, అండ్ దేవతలు అంటున్నారు నాకు కావాలన్నమాట. సో ఆమె ఆపండ్రా బాబు మీరు ఏం అరుస్తున్నారు, ఫస్ట్ ఆ దూరంలో చెట్టు కింద ఒక ఆయన పండుకొని ఉన్నాడు, ఎవరైనా అంటే వీళ్ళందరూ కలిసి అన్నారు. ఆయన నారాయణుడు. ఏం చేస్తుంటాడు ఆయన జనాల జీవితంలో మంచి చెడులు చూసుకుంటుంటాడు, వాళ్ళ జీవితంలో వాల్యూ యాడ్ చేస్తుంటారు. సో మీరు ఇట్లనే కొట్టుకొని అడుచుకుంటూ ఉండండి, నేను వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను అన్నది. ఎందుకనంటే లక్ష్మి డోంట్ కమ్ హూ హాస్ ఫర్ ఇట్. అంటే లక్ష్మీమాత ఎవరైతే అడుగుతారో వాళ్ళ దగ్గరికి రాదు, ఎవరైతే ఎదుటి వాళ్ళ జీవితంలో వాల్యూ యాడ్ చేస్తుంటారో వాళ్ళు పిలవకుండా వాళ్ళ దగ్గరికి వెళ్తుంది అన్నట్టు అర్థం. సూపర్. సో అందుకోసమే రాదర్ దేను నాకు జీతం పెరుగుతలేదు ఏడ్చే కన్నా మనం ఏం పని అట్లాంటివి చేసి మన వాల్యూ అనేది కంపెనీకి కాంట్రిబ్యూట్ చేస్తున్నాం గట్లా ఆలోచించాలి. నాకు బిజినెస్ అయితే లేదు ఏడ్చే కన్నా మేము అట్లాంటిది ఏం చేసి మా కస్టమర్స్కి వాల్యూ యాడ్ చేస్తే సో దట్ వాళ్ళు మాకు ఎక్కువ ఇన్కమ్ ఇస్తారని అట్లా ఆలోచించాలి. ఇంకా అది లేదు మైండ్ సెట్ ఈ మధ్యకాలంలో. ఎంతసేపు నాకు ఎంత చేసిన గంతే అని చెప్పి ఏడవడం తప్ప అసలు నేను ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నా, నాకు హైర్ చేసుకున్న వాళ్ళు ఎంతమందికి హ్యాపీ ఉన్నారు అది కూడా చూసుకోవాలి కదా. ఇప్పుడు జీతం ఇచ్చిన వాళ్ళు వాళ్ళే హ్యాపీ లేనప్పుడు నేను చేసింది ఇప్పుడు ఎట్లుందంటే, ఇది ఒక స్కూల్లో ఒకసారి నా ఫ్రెండ్ సింగింగ్ కాంపిటీషన్ ఉంటే తీసుకొని పోయాడు. తర్వాత నేను స్టేజ్ పైన పాడేసి వస్తా అన్నాడు. సరే పో అన్నాడు. వాడు స్టేజ్ పైన పాడేసి వచ్చిన తర్వాత నా పక్కకు కూర్చొని ఏం సూపర్ వాడినా కదా అని అన్నాడు. నేను అన్నా నీకు మాత్రమే తెలుసు ఎంత సూపర్ వాడినావు, మా అందరికి అనేది ఏడ్చినట్టు ఉంది అని అన్నాడు. అంటే ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి మాత్రమే తెలిసి వీళ్ళు ఎంత మంచి పని చేసిరు, అందరికీ తెలియాలి కదా ఎంత మంచి పని చేసిరు. సో వాళ్ళు అట్లా ఫీల్ అవుతారు కొంతమంది, ఈగోలో వచ్చేసేసి నేను చేసిందే గొప్ప అనిపోయి ఫీల్ అయిపోతున్నాను. అందుకోసం వాళ్ళకి ఇన్కమ్ వాల్యూ పెరుగుతలేదు. సో బేసిక్ కామన్ సెన్స్ ఏంటంటే వాట్ ఎవర్ నేను పని ఈరోజు చేస్తున్నా, బిజినెస్ ఓనర్ ఆర్ జాబ్ చేసే ఎంప్లాయీ ఆర్ వాట్ ఎవర్, ఈరోజు నేను ఏదైతే పని చేస్తున్నానో ఎదుటి వాళ్ళకి ఎంత ఉపయోగపడుతుంది, వాళ్ళు ఎంత సాటిస్ఫై అవుతున్నారు అని చెప్పేసి ఇది ఆలోచించాలి. వాళ్ళకు ఉపయోగపడతలేదు, వాళ్ళు సాటిస్ఫై అవుతలేరు, ఇప్పుడు నేను చేసిందే కరెక్ట్ అంటే అది చేసిన పని వేస్ట్. ఓకే, ఇప్పుడు మళ్ళీ కొంతమంది అనుకోవచ్చు వాళ్ళ కోసం మేము బతకాలా, వాళ్ళ సాటిస్ఫై, అది కాదు. ఇక్కడ బేసిక్ కామన్ సెన్స్తో ఆలోచించమంటాను నేను, ఎక్కడికో వెళ్ళిపోమంటాను మళ్ళీ. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది, ఇన్కమ్ వాల్యూ పెంచుకోవాలంటే స్కిల్స్ పెంచుకోవాలి. ఇప్పుడు 1,00,000 రూపాయలు నెలకు సంపాదిస్తున్నారంటే మీకు అంత నాలెడ్జ్ ఉంది, అంత స్కిల్స్ ఉన్నాయి కాబట్టి 1,00,000 సంపాదిస్తున్నాను.
2 లక్షలు సంపాదించాలంటే దాని తగ్గట్టు స్కిల్స్ అనేది పెంచుకోవాలి, నాలెడ్జ్ అనేది పెంచుకోవాలి. సో అందుకోసమే ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్కిల్స్ పెంచుకుంటుండాలి. అది ఒక గోల్డెన్ కొటేషన్ ఏంటంటే, నిన్నటి వరకు ఏదైతే చేశారో ఈ రోజు కూడా అదే చేస్తే నిన్నటి వరకు దక్కింది ఈ రోజు కూడా అదే దక్కుతుంది. సో నిన్నటి వరకు చెయ్యింది ఈ రోజు నుంచి కొత్తగా చేస్తే నిన్నటి వరకు దక్కింది ఈ రోజు నుంచి కొత్తగా దక్కుతుంది. సో అందుకోసమే రోజు రొటీన్గా చేసిన వర్క్ కాకుండా కొంచెం డిఫరెంట్గా చేస్తే అప్పుడు డిఫరెంట్గా ఏదైనా దక్కుతుంది. నిన్నటి చేసింది ఈ రోజు చేసింది అదే వర్క్ చేసుకుంటూ కూస్తే చేసినందుకు మనకు బోర్ దొరుకుతుంది, ఫస్ట్ చూసేటోళ్ళకి కూడా బోర్ దొరుకుతుంది. ఇంక ఏముందల్లా సక్సెస్ కిక్ ఏముంది చెప్పండి. మనం ఒక కొత్త వర్క్ చేస్తే మనకి అబ్బా సూపర్ చేసినామని ఈరోజు సాటిస్ఫాక్షన్ ఉండాలి కొంచెమన్నా. అది ఏం లేకుండా రొటీన్లో చేసుకుంటూ కూస్తే అంతే ఉంటుంది. అప్పుడు వాల్యూ పెరగదు, ఇన్కమ్ పెరగదు. పెరగాలనుకున్నా కూడా స్కామ్ అది. ఇప్పుడు ఎవరైతే వాల్యూ యాడ్ చేయకుండా కొత్త స్కిల్స్ నేర్చుకోకుండా ఇంకా ఇన్కమ్ పెరగాలనుకున్న వాళ్ళు స్కామ్ అంతే. మరి సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ పెంచుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాబ్ చేస్తున్నారు, ఒక జీతం వస్తుంది, నాకు ఇన్కమ్ పెరుగుతలేదు అని అంటే ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి పెంచుతుంది కదా. ఇన్కమ్ పెరుగుతలేదు ప్రతి నెల పెంచుకుంటూ కూర్చోరు కదా వాళ్ళు, ప్రాసెస్ అది. సో మరి నీకు ఇంకా ఇన్కమ్ పెరగాలంటే ఇంకొక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెంచుకో. పొద్దున పోయి సాయంత్రం వచ్చిన తర్వాత సాయంత్రం ఇంకేదైనా పని చేయి, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెంచుకోవాలి. అది సొల్యూషన్ అనమాట. ఇంకోటి 4వది అవాయిడ్ కంపారిజన్. పక్కనోడు ఇంత సంపాదిస్తున్నారు, వాళ్ళు ఇంత సంపాదిస్తున్నారు, వీళ్ళు ఇంత సంపాదిస్తున్నారు అని చెప్పేసి కంపారిజన్ అనేది చేసుకోవద్దు. ఎందుకనంటే ఈ కంపారిజన్ చేసుకున్నప్పుడు మన ఫోకస్ ఇన్కమ్ పెంచుకోవడం పైన లేదు. ఆ కంపారిజన్లో మన వాల్యూ తగ్గించుకొని నా బతికి ఇంతేనా అని చెప్పేసి ఫీల్ అయిపోయి అర్నింగ్ కెపాసిటీని తగ్గించుకుంటున్నాం మనం. సో అందుకోసం కంపారిజన్ అనేది చేసుకోకుండా చేసుకోవాలి, పాజిటివ్గా చేసుకోవాలి. వాళ్ళు ఇంతే చేసారు కదా నేను ఇప్పుడు ఇంతే చేస్తా అని చెప్పి అట్లే చేసుకోవాలి. అంతేగాని వాళ్ళు ఎదుగుతున్నారు అని చెప్పి షేడవద్దు. అండ్ బీ 100% ఫోకస్ అండ్ కమిటెడ్ వాట్ ఎవర్ వర్క్ గివెన్ ఫర్ యూ. ఇచ్చిన వర్క్కి 100% కమిట్మెంట్ ఇచ్చి 100% చేస్తే బాగుంటుంది. ఇంకా 4వది టైం వేస్ట్ చేయొద్దు. ఎందుకంటే ఇన్కమ్ వాల్యూ పెరగాలనంటే ఇప్పుడు చెప్పిన ఇవన్నీ చేయాలనంటే టైం వేస్ట్ చేయొద్దు. రీల్స్ చూసుకుంటా టైం పాస్ చేసుకుంటా పొద్దున్న దాకా అన్నీ చేసుకుంటూ కూర్చొని ఇన్కమ్ పెరుగుతలేదని అంటే కుదరదు అది. సో టైం వేస్ట్ అనేది కూడా చేయకుండా ప్రొడక్టివ్ అనేది పెంచుకుంటే ఇన్కమ్ వాల్యూ అనేది కూడా పెరుగుతుంది. అండ్ అలానే చాలా ఇంపార్టెంట్, ఇందాక నేను ప్రతిసారి చెప్తున్నట్టు రిచ్ పీపుల్ వాళ్ళు ఎదుగుతున్న వాళ్ళని స్కోల్డ్ అనేది చేయకూడదు. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకొని వాళ్ళ దగ్గర నుంచి అడాప్ట్ చేసుకొని మనం ముంగడికి అనేది వెళ్ళాలన్నమాట. అండ్ ఆల్వేస్ బీ హ్యాపీ అండ్ ఫోకస్ ఆన్ యూ సో దట్ ఆటోమేటిక్లీ వన్ డే ఇన్కమ్ విల్ ఇంక్రీస్. ఎందుకంటే చాలా మటుకు ఏం చేస్తుంటారంటే ఇతరుల వాళ్ళతో కంపారిజన్ చేయడానికి చూస్తుంటారనమాట. ఓకే, నెవర్ ఎవర్ ట్రై టు ప్రూవ్ యువర్ సెల్ఫ్, ఆల్వేస్ ట్రై టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్ సో దట్ వన్ డే యూ విల్ బీ ప్రూవ్డ్. అర్థమైందా? సో ప్రతి ఒక్కరితో నేను ఇది గొప్ప, నేను ఈ గొప్ప, నాకు ఆ వర్క్ వచ్చి ఈ వర్క్ వచ్చి అని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయొద్దు. వాట్ ఎవర్ నువ్వు నిన్న ఈ పని చేసినావు ఈ రోజుకి బెటర్ చేయి, ఇంకో బెటర్ చేసుకుంటూ పోతుంటే ఒక రోజు నువ్వేందో మార్కెట్కి అందరికీ తెలిసిపోతుంది. సో దానిపైన ఫోకస్ అనేది చేయాలంటున్నాను నేను.